మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రౌడీ రాజ్యం వస్తుంది. ఇవా రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం దీనికోసమా? 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది నేర్పింది మీకు ఇదా? మీకు నేర్పింది. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు, హైదరాబాద్ ఏమైనా పాకిస్తానా? సో జగన్ గెలుపు కేసీఆర్ గెలుపు. సో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరణం తర్వాత బయటకు వచ్చి అప్పటికి ఎన్నికైన కడప పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ముస్లిం ఓటర్ మైనారిటీ ఓటర్ల కోసం జగన్ బీజేపీతో కలిసిపోతున్నాడని చెప్పి ప్రచారం చేశారు. ఆ బీజేపీతో చంద్రబాబు నాయుడు గారే తర్వాత ఎన్నికల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఓటేయడానికేనని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్నాడు. మరలా ఇప్పుడు జగన్కి ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్టు, లేకపోతే తెలంగాణకి ఓటేసినట్టు అని చెప్పి మాట్లాడుతున్న దిగజారుడు ప్రక్రియ. ఇదే 2009 ఎన్నికల్లో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఆయన ఒంటరిగా పోరాటానికి వెళ్తే ఇదే టీఆర్ఎస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన విషయం వాస్తవం కాదా? మరలా మొన్న తెలంగాణ ఎన్నికలకు ముందు అనేక చోట్ల నేను కేసీఆర్తో పొత్తు పెట్టుకుందామని అడిగాను, నన్ను చీకొట్టాడు అని చెప్పి కూటమి కట్టిన తరువాత కూడా బాలకృష్ణ మృతదేహం దగ్గరే నేను అడిగాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవం కాదా? హరికృష్ణ మృతదేహం దగ్గర చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఇవాళ తెలంగాణలో ప్రజలు కొడుతున్నారు, తెలంగాణలో అక్కడున్న మా నాయకులు బెదిరిస్తున్నారు. బెదిరించేటట్టయితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీకు జూబ్లీ హిల్స్లో 10 ఎకరాల పొలం గజం 2 లక్షల రూపాయలు చేసే దగ్గర మీకు 10 ఎకరాల పొలం అన్నమాట వాస్తవం కాదా? మీకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు దగ్గర 2000 గజాలతో ఒక ప్యాలెస్ నిర్మించుకున్న వాట హైదరాబాద్లో వాస్తవం కాదా? మీ చుట్టాలకు కూడా చూపించింది, మీ హెరిటేజ్ ఆస్తులన్నీ ఉన్నాయని తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి దాకా ఉన్న వాళ్ళ ఆస్తులు వాళ్ళ అన్న ఇప్పుడు పోటీ చేసి ఆయన కూడా నిన్నటి దాకా డిసెంబర్లో తెలంగాణలో నాకు ఓటు ఉంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? వీటన్నిటిని వదిలిపెట్టి 2 తెలుగు రాష్ట్రాల మధ్యన, ఒక అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాల మధ్యన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా ఉండటానికి ఎంతటి చర్యకైనా దిగజారటానికి సిద్ధపడుతున్న వ్యక్తులుగా ఇవాళ ఒక్కసారి చూడండి తెలుగు ప్రజలారా, ఇది అవసరమా? సో మనం ఒక్కసారిగా ఇంతకుముందు చూస్తే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి కావాలని అక్కడ పోలీసులతో తోయించుకుని చొక్కా చింపించుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చి తమ్ముళ్ళు మహారాష్ట్ర పోలీసులు నా చొక్కా చింపారు, మీరు రోడ్డెక్కి ధర్నాలు చేయమని పిలిపించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కూడా కాల జలదీక్షతో ఆంధ్రప్రదేశ్ నుంచి 4000 మంది కరడుగట్టిన అభిమానులు, ప్రాణం ఇవ్వడానికి కూడా ఉండే అభిమానులు వెళ్ళి జలదీక్ష జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున సాయంత్రానికి పర్మిషన్ అయిపోయింది, మీ తీసేయాలని చెప్పి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తే ప్రజలు మొత్తం అడ్డుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు లేచి ఢిల్లీ నడిబొడ్డిన ఒక్క తెలుగు వాడి మీద కూడా లాఠీ పట్టడానికి నేను ఇష్టం కాదు, దయచేసి నన్ను తప్పుకోండి, నేను అరెస్ట్ అయ్యేతానని అరెస్ట్ అయ్యే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజకీయ నాయకత్వం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజున కూడా మాకందరికీ ఆయన ఇచ్చిన పిలుపు, మనం ఎవరు కూడా ఆవేశపడవద్దు, మనం ఎక్కడ తప్పు చేయలా, దేవుడు మన వెనకాల అండగా ఉన్నాడు, సో రాజ్యాంగబద్ధంగానే మనం చట్టపరంగా పోరాడదామని చెప్పి పిలిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రతిసారి కూడా ఇవాళ తీసుకుంటే కార్యక్రమాల్లో, ఎన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు, ఇది నిజంగా 40 సంవత్సరాల అనుభవం. ఇట్లాంటి మాటలకి చూడటానికి కావాలా ఈ అనుభవం? సో 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక వీధి కార్యకర్తల గ్రామ స్థాయిలో ఒక ఆవేశపరుడో లేకపోతే ఎవరన్నా లిక్కర్ తీసుకుని వచ్చిన రోడ్డు మీదకి వచ్చో మాట్లాడుతుంటే వాళ్ళని మేము సరిచెప్పి అన్ని రాజకీయ పక్షాలు కూడా లోపలికి పంపిస్తాయి. కానీ అలాంటి వ్యక్తిలా సో ఒక గ్రామ స్థాయిలో ఒక రౌడీలు, ఒక గోండాలు, ఒక ఫ్యాక్షనిస్టులు, ఒక హంతకులు, ఒక సైకో, ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, ఒక బందిపోటు, లేకపోతే వాళ్ళు మాట్లాడే భాషలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, దీనికి 40 సంవత్సరాల రాజకీయ జీవితం అవసరమా? దీనికి 70 సంవత్సరాల వయసు అవసరమా? అవసరం లేదే. ప్రత్యర్థులను బూతులు తిట్టడానికి 40 సంవత్సరాలు రాజకీయ జీవితం అవసరం లేదు. 40 ఏళ్ళ అనుభవం కావాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను చట్టానికి న్యాయస్థానాలకి దొరకకుండా తప్పులు చేయటం లేదని చెప్పి చెప్తారు. అంటే నేను దొరకకుండా ఎంత పెద్ద తప్పులైనా చేస్తున్నాను అనేదా? అలాగే నా చేతికి వాచీ లేదు, నా చేతికి ఉంగరం లేదని చెప్పే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు తప్ప ఆయన ఈ ప్రజల డబ్బులతో నడవలా. కానీ చెప్పేదానికి చేసేదానికి కూడా ఎక్కడ కూడా పొంతన లేకుండా వాళ్ళు చేసే విమర్శలు,
ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఎంతటి కరువు కాటకాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఆయన చనిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో రైతులు సంతోషంగా ఉన్న విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా సరే నాకు మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు అనే భరోసా ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తే తండ్రి మరణించిన తర్వాత మాలాంటి వాళ్ళంతా మేమంతా సామాన్య మా తండ్రి ఏమి మాజీ ఎమ్మెల్యే కాదు, మా తాత ఏమి ఒక జమీందారులు కాదు, ఒక రైతు కుటుంబంలో నుంచి పుట్టి ఒక రైతు నాయకుడిగా పనిచేస్తూ మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీతో కూడా సంబంధం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఒక జీవితకాలం ఒక రైతుల కోసం మా కులం రైతు కులం అనుకుని రైతుల కోసం పనిచేస్తున్న మా లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున మాట్లాడుతున్న భాష చూస్తుంటే ఇందుకేనా మేము ఈ రాజకీయాల్లో ఉంది, ఇటువంటి పరిస్థితులైనా మేము చూడాల్సిన దానికే ఉంది అని నేనే కాదు నాలాంటి అనేక మంది గత 2 రోజుల నుంచి నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి కూడా వస్తున్నాయి, జనసేన అభిమానుల నుంచి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మేము ఇలా ఊహించలేదు, ఇటువంటి భాషను మేము ఊహించలేదు. తెలంగాణలో ఎక్కడ కూడా ఎన్నికల తర్వాత కానీ వాళ్ళు రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం చేసుకున్నారు, అప్పుడు మాట్లాడిన తర్వాత కానీ ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న ప్రభువుల మీద కానీ ఎక్కడ కూడా ఇటువంటి భేదభావం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం మీరు ఇలా రెచ్చగొడతారా? అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఒక మహారాష్ట్ర, ఒక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, భారతదేశం మొత్తం జరిగే ఎన్నికలు ఇవి. భారతదేశానికి ఒక పార్లమెంట్ కావాలి, రాష్ట్రానికి ఒక అసెంబ్లీ కావాలి. సో దీంట్లో ఒక ఎన్నికల్లో ఒకళ్ళు ఓడిపోవచ్చు, ఒక ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకళ్ళు గెలవచ్చు. ఒకనాడు 2 సీట్లకు పడిపోయిన బీజేపీ పార్టీ ఇవాళ ఏ స్థాయిలో ఉందో, అలాగే ఒకనాడు ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన కార్యక్రమాల్లో గెలుపు ఓటమి అనేది ప్రజాస్వామ్యంలో సహజమైన కార్యక్రమాలు. ఎన్ని కార్యక్రమాల్లో సో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి 40 ఏళ్ళలో వందల కొద్ది ఆరోపణలు ఆయన మీద వచ్చిన దాంట్లో హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు. సో పార్టీ ఆవిర్భావం నుంచే ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఎలా ఆయన ముఖ్యమంత్రి అయిన విషయం, వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయిన విషయం ఆయన చూడగానే వెన్నుపోటు ముఖ్యమంత్రి అని మాట్లాడతారు. మేము ఇప్పటికీ కూడా అటువంటి భాషలోకి ఇప్పుడు ఎన్నికలు వెళ్ళదలుచుకోలేదు. అవన్నీ సమస్యల పరిష్కారం కాదు. ఇవాళ ఎన్ని కేసులండి, ఓటుకు నోటు కేసు, జగన్ గారి మీద హత్యాయత్నం కేసు, వివేకానంద రెడ్డి గారి మీద హత్య కేసు, ఇవాళ డేటా చోరీ కేసులు, వీటన్నిటికీ ఎవరున్నారో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు బిహైండ్ ది స్క్రీన్ నుండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరినైనా అడిగితే చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్మెన్ అనే మాట ఏ ఒక్కళ్ళ నుంచి కూడా రాదు. ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధిలో, ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పారిశ్రామిక అభివృద్ధిలో, ఒక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా సాధించింది ఉందా? సో రాజశేఖర రెడ్డి గారు సాధించిన పోలవరం ప్రాజెక్టుని, లేకపోతే ఆయన మొదలెట్టిన ఎన్టీ రామారావు గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన అంద్రినీవా, గాలేరు నగరి సుజాసవంతి, అలాగే వెలిగొండ ప్రాజెక్టులు అన్నిటి దగ్గరికి వెళ్ళి నేను కలగనారని మాట్లాడే పరిస్థితి తప్ప ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఈ 5 సంవత్సరాలు నేనేం చేశానో చెప్పుకోండి, నేనేది చేశానని చెప్పి ఇవాళ అది మళ్ళీ మేము రాబోయే రోజులు చేస్తామని చెప్పాలి తప్ప వ్యవస్థల్ని మేనేజ్ చేసి నిజంగానే ఇవాళ తీసుకుంటే ఏనాడైనా సరే ఎన్ని కేసుల్లో వాళ్ళు ఎట్లా సాధ్యం, ఇన్ని ఆరోపణలు, ఇన్ని కోర్టులో స్టేలు ఇన్ని ఉన్నా సరే ఎన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడు? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో ఒక్కసారి ప్రజలకు చెప్పమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 22 కేసులు మీ మీద ఉంటే స్టేలు. ఇవాళ ఈ రాష్ట్ర విభజన అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే ఈ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని ప్రజలు మొత్తం అనుకుంటున్న పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు మీ అండ చూస్తేనే సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని విభజించిన విషయం అందరికీ తెలిసిందే. మీరిచ్చిన లేఖ సోనియా గాంధీ గారి దగ్గర మీరు రాష్ట్రాన్ని విభజించమని మీరు మళ్ళీ రెండోసారి 2012లో పాదయాత్ర మొదలవుతూ మీరు ఇచ్చిన లేఖ మూలంగా ఈ రాష్ట్ర విభజన జరిగింది. దాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుంటే కాదు, మళ్ళీ ఇవాళ తీసుకుని మళ్ళీ రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి వస్తే అప్రజాస్వామికంగా ఎట్లా వస్తారని మాట్లాడింది, మళ్ళీ మోడీ గారు వస్తే అప్రజాస్వామికంగా మాట్లాడింది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా గత 3 రోజులుగా మాట్లాడుతున్న భాష తీరు మీద చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యులు మీరే అయ్యే పరిస్థితి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యం మనకిచ్చింది ఏమిటి, ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్నికల సంఘాన్ని స్వతంత్ర స్వయం ప్రతిపత్తితో ఉన్న ఎన్నికల సంఘాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఆ నిబంధనావళిలో ఎక్కడైనా తెలుసో తెలియకో మా దగ్గర నుంచి కూడా ఏమైనా పొరపాటు జరిగితే మా నాయకుడు, ఇప్పుడు నిజంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, అధికార ప్రతినిధిగా ఎన్నికల సంఘానికి పార్టీ తరఫున నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను.